అందరికీ వందనాలండి. ఏదైనా దేవుని వాక్యం ఉందా? ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనం. అక్కడేముందంటే, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీ గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టుదువు. ఇది ఆగర్ చేసే ప్రార్థన ఎలాంటిదంటే, ఆమె గర్భవతి ఉంది. ఆ గర్భవతి అయినటువంటి సందర్భాల్లో ఉన్నప్పుడు యెహోవా దేవుడు చూచుచున్న దేవుడు కనుక ఆ యొక్క ఆగర్ని దేవుడు ఆశ్రయించాడు. నువ్వు చూచుచున్న దేవుడవయ్యా అని చెప్పి ఆయనతో పేరు ఉంది దేవునికి. అలాగే ఇదే అధ్యాయంలో ఆదికాండం 16వ అధ్యాయంలో 16వ వచనం మనం అదే చదువుకున్నాం. ఆగరు అబ్రామును ఇస్మాయిలును కనినప్పుడు అబ్రాము 86 ఏళ్ళు వాడు. ఇక్కడ ఆగర్ని అబ్రాహాము వివాహం చేసుకున్నాడు. కానీ ఇస్మాయిల్ కనినప్పుడు అబ్రాహాము వయసు ఎంత? 86 ఏళ్ళు. కానీ దేవుడి వృద్ధాప్యం ముందు కూడా గర్భాన్నిచ్చే దేవుడు ఆయన. ఎందుకంటే గర్భఫలం యెహోవా అనుగ్రహించే శ్వాసమే, కుమారుడు ఆయన ఇచ్చే శ్వాసమే కదా. అందుకనే మన జీవితాలలో కూడా కొంతమందికి ఇప్పటికీ అనేక మందికి గర్భఫలం లేక పిల్లలు లేక ఎంతో బాధపడుతున్నారు. వారందరూ కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రతి ఒక్కరికి గర్భఫలం ఇస్తాడు. దేవుడు తోడు ఎల్లప్పుడూ ఉంటాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. అందరికీ వందనాలండి.